ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరామ్. దర్శకరత్న దాసరి గారి దగ్గర, శ్రీను వైట్ల గారి దగ్గర దాదాపు చాలా సినిమాలకు అసోసియేట్ గా పనిచేసిన వీరప్రసాద్ నీలం దర్శకునిగా ఒక అడుగు ముందుకు వేసి అడుగు అనే చిత్రాన్ని నిర్మించారండి. అది మన ప్రేక్షక దేవుళ్లందరి దగ్గర కూడా మంచి మార్కులే సంపాదించింది. వివరాలు ఏమిటో వీరప్రసాద్ నీలం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్. సార్, చెప్పండి, అడుగు సినిమాతో దర్శకునిగా మొట్టమొదటి అడుగులోనే సక్సెస్ సాధించారు. సో అడుగు సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు అడుగు టైటిలే డిఫరెంట్ గా ఉంది. అసలు దీన్ని వెనుకున్న కథ ఏంటి అసలు? అడుగు అంటే ఇట్ ఇస్ ఎ స్టెప్ అండి. ఈ సబ్జెక్ట్ లో హీరో తీసుకునేటువంటి ఒక డిసిషన్, ఎటువంటి డిసిషన్ తీసుకున్నాడు, ఏంటి ఆ కథ ఏంటి అన్నది లైన్. ప్రజెంట్ జనరేషన్ ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి మీద డిపెండ్ అయ్యి ఎక్కువ భాగం తమ లైఫ్ టైం ని వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. ఆ ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా తమ జీవితాన్ని కూడా అందంగా వాళ్ళ తల్లిదండ్రులలాగా అందంగా మలుచుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ఇందులో హీరో కొన్ని వందల కోట్ల ఆస్తున్నటువంటి వాళ్ళ ఫాదర్ ఆస్తిని వద్దని చెప్తాడు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, అలాగే నేను కష్టపడి మీ స్థాయికి వెలిగినప్పుడే, మీ స్థాయికి వచ్చినప్పుడే నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మీరే నా లైఫ్ మోడల్. సో కాబట్టి మీరు సంపాదించిన ఆస్తి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటే అందులో థ్రిల్ లేదు, లైఫ్లో థ్రిల్ ఉండదు. సో పిల్లలు తల్లిదండ్రులు వారసత్వంగా ఇవ్వాల్సింది ఒక ఎడ్యుకేషన్, ఒక భవిష్యత్తు ఇవ్వాలి, కానీ ఆస్తి కాదు. ఈ ఆస్తి ఇస్తూ పోతే ఈ ఫ్యూచర్ జనరేషన్స్ కు ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ హీరో క్యారెక్టర్. సో ఆ విధంగా అడుగు అంటే స్టెప్, ఇట్స్ అ న్యూ స్టెప్ ఫర్ యూత్. అడుగు ఎంతవరకు రీచ్ అయిందని ఆడియన్స్ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా అవసరం అందరికీ కూడా. భవిష్యత్తు తరాలకి ఆస్తులు ఒకటే కాదు, ఒక మంచి విషయాన్ని ఇవ్వాలి, అందించాలనేటటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టిన అడుగు ఎంతవరకు సక్సెస్ సాధించింది? ఇందులో ఈ మెసేజ్ అనే పాయింట్ తీసుకుని దీని చుట్టూ అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ నేను ట్రీట్ చేశాను. సో మంచి ఎంటర్టైన్మెంట్. ఈ కథని యాజ్ ఇట్ గా చెప్తే ఎవరు చూడరు. దీన్ని చక్కగా ఎంటర్టైన్మెంట్, ఆలీ గారి కామెడీ ట్రాక్ కానీ, ధర్మవర సుబ్రహ్మణ్యం, తర్వాత భరత్ అనే కురాను. సో ఈ టోటల్ గా అన్ని క్యారెక్టర్స్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ విత్ సస్పెన్స్. ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక అద్భుతమైనటువంటి సస్పెన్స్ అండ్ ప్లే ఉంటుందండి. ఈ ప్లే ఫిలిం చివరి వరకు కూడా ప్రేక్షకుడు చూసే విధంగా ఉంటుంది. ఏదో మధ్యలో బోర్ కొట్టడం అట్లా ఉండదు. లాస్ట్ ఫ్రేమ్ వరకు థియేటర్లో ప్రేక్షకుడు కూర్చొని చూస్తాడు. అంత సస్పెన్స్ గా ఈ మంచి ట్విస్టులు ఉన్నాయి కథలో. సో మంచి స్క్రీన్ ప్లే ఉంది, అలాగా మంచి డ్రైవ్ ఉంటుంది. టోటల్ గా మీకు విజువల్ గా కూడా చాలా రిచ్ గా ఉండదు ఫిల్ము. ఆ లొకేషన్స్ కానీ అవి కానీ మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కోఆపరేట్ అంటే నాకు బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి నేను ఈ ఫిల్మ్ ని చాలా అందంగా, రిచ్ గా, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా తీయగలిగానండి. సో దాదాపు అంటే మీది కూడా దర్శకునిగా మొదటి చిత్రమే. అదేవిధంగా మొదటి ప్రయత్నంలోనే ఒక హీరోయిన్ కొత్త వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చాలా ధైర్యంతో మీరు చేయడం జరిగింది. సో ఇది ఎట్లా జరిగింది అసలు? ఈ స్టోరీకి మెయిన్ ప్రొడ్యూసరు, కథ రెండు మెయిన్ ఈ సినిమాకి బేస్ అండి. ఎందుకంటే ఈ సినిమా కథ అంత గొప్పది, అలాగే నిర్మాత కూడా ధైర్యం చేసి ఈ చిత్రాన్ని తీశాడు ఆయన. హీరోయిన్ అంటే ఈ కథకు ఏ ఇమేజ్ లేని వాళ్ళైతేనే బాగుంటుంది. అంటే ఒక ఇమేజ్ అనేది లేకుండా ఉంటే, ఫ్రెష్ ఇమేజ్ ఉంటే అది ఈ కథలో సస్పెన్స్ అనేది నేను వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హీరోయిన్ ని ఫ్రెష్ గా తీసుకున్నాను. మిగతా అందరూ ప్యాడింగ్ అందరూ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు. మన ఆలీ గారు, ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఎంఎస్ నారాయణ గారు, ఝాన్సీ, ఈ విధంగా సుధా, రావు రమేష్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాడు. మీకు గమ్యం సినిమాలో యాక్ట్ చేసిన రావు రమేష్ గారు. ఈ సినిమా మీరు చూడాలదా, ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఆయన ఇప్పుడు వరకు చేసిన ఫిలిమ్స్ లో మంచి క్యారెక్టర్ రావు రమేష్ గారిది. సో ఈ విధంగా ఈ సినిమాలో అన్ని రకాల పాత్రలు, తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్, ఈ అందరూ కూడా ప్యాడింగ్, చాలా చక్కటి ప్యాడింగ్ ఉందండి ఫిలింలో.
అదేవిధంగా ఇందులో పాత్రల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సుమన్ గారిది తర్వాత రావు రమేష్ గారిది ఒక వైవిధ్యం ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ చేయించారు వాళ్ళ చేత. సో వాటి గురించి చెప్పండి. ఇందులో సుమన్ ఫాదర్ క్యారెక్టర్ అండి, హీరో ఫాదర్ క్యారెక్టర్. యాక్చువల్లీ ఫిల్మ్ లో విలన్ సుమన్ అనుకుంటారు ఎవరైనా, అంటే అలా ఆ షేడ్ ఉంటుంది క్యారెక్టర్. బిగినింగ్ నుంచి కూడా ఫాదర్ ఎందుకు కొడుకు మీద ఈ అటాక్స్ జరుగుతుంటాయి, ఎందుకు ఫాదరు కొడుకును చంపించాలని ట్రై చేస్తున్నాడు, ఎందుకు అటాక్ చేయిస్తున్నాడు అన్నది పెద్ద సస్పెన్స్ అండి ఫిల్మ్లో. ఇది మనం రివీల్ చేసేంత వరకు కూడా ఆ ఫాదర్ చేయట్లేదు అన్న విషయం అది తెలియదు ఆడియన్స్కి. ఫైనల్ గా విలన్ ఎవరు అన్నది ఈ సినిమాలో హైలైట్ అండి. ఆ విలన్ క్యారెక్టర్ వచ్చి రావు రమేష్. ఆ ఇంట్లోనే ఉంటాడు, మేనల్లుడి క్యారెక్టర్, సుమన్ గారికి మేనల్లుడు. అటువంటి క్యారెక్టర్ మనము బిగినింగ్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ గా ట్రీట్ చేస్తాము. ఇంట్లోనే ఉంటాడు, అదే ఇంట్లో ఉంటాడు, అన్ని ఆర్గనైజ్ చేస్తుంటాడు, కానీ ఎవరికి తెలియదు. అలా సరదాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటున్న క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఒకేసారి విలన్ గా మారిపోతాడు. ఆ మారడం అనేది థ్రిల్ గా ఫీల్ అవుతారు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఎందుకు అతను అలా విలన్ గా మారాడు అన్నదే కథ. ఎందుకు విలన్ గా మారాడు అంటే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇతనికి ఒక సిస్టర్, ఆ ప్రాపర్టీ గురించి, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాపర్టీ గురించి, ఏ విధంగా ఎందుకు విలన్ గా మారాడు, దాని మీద ఏ విధంగా ఇద్దరి మధ్య ప్లే, సుమన్ హీరోకి అండ్ రావు రమేష్ కి ఆ ప్లేలో ఎవరు ఏ విధంగా సక్సెస్ అయ్యారన్నది క్లైమాక్స్. సో అదేవిధంగా మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ కూడా కొంచెం దాదాపు అందరికి రీచ్ అయినట్టుగా చెప్పాలి. ఎందుకంటే చాలా రీ రికార్డింగ్ కూడా బాగుందన్నారు, చాలా మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు. సో దాని గురించి కూడా చెప్పండి. మ్యూజిక్ ఫిల్మ్ కి చాలా హైలైట్ మ్యూజిక్ అండి. జీవన్ తమస్కర్ ఇచ్చారు. ఆయన ఇంతకుముందు యమగోళ మళ్లీ మొదలైంది అనే సినిమాకి ఇచ్చారు. తర్వాత మధ్యలో చాలా ఫిల్మ్స్ చేశారు ఆయన ఏఆర్ రెహమాన్ గారి దగ్గర, తర్వాత ఇళయరాజా గారి దగ్గర కంపోజర్ గా, ఆర్గనైజర్ గా ఉన్నారు ఆయన. ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పోశారండి మ్యూజిక్ పరంగా. రీ రికార్డింగ్, ఎక్సలెంట్ రీ రికార్డింగ్, అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా చక్కటి రేటింగ్ వచ్చింది మన సైట్ లో కూడా. సో మ్యూజిక్ చాలా పెద్ద ఎసెట్ అండి ఈ ఫిల్మ్ కి. ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ థ్యాంక్స్ ఆయనకు చెప్పాలి నేను, ఎందుకంటే అంత బాగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అండి. అదేవిధంగా ఫోటోగ్రఫీ ఆయన సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఎవరు, సుధాకర్ రెడ్డి గారు. ఆయన రీసెంట్ గా మన రవిబాబు గారి చిత్రాలన్నీ చేశారు. అలాగే ఇది నచ్చావులే కానీ, ఈ విధంగా అనసూయ, ఈ ఫిల్మ్స్ అన్ని చేశారు. రీసెంట్ గా ఆ ఇంట్లో కూడా చేశారు. సో చాలా చక్కటి ఫోటోగ్రఫీ ఇచ్చారండి సినిమాకి. ఆయన కూడా ఒక సినిమాకు పెద్ద ప్లస్. సార్ అదేవిధంగా అంటే కంప్లీట్ గా ఫుల్ టైం ఎంటర్టైనర్ గా టైటిల్ కార్డు దగ్గర నుంచి ఎండ్ కార్డు వరకు చాలా చక్కగా తీర్చిదిద్దారు మొత్తం అంతా కూడా. సార్ అంటే దర్శకత్వం ఒకటే కాకుండా స్క్రీన్ ప్లే కూడా మీరే చేయడం జరిగిందా, అసలు ఆ విషయాలు కూడా చెప్పండి. ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడే ఈ ఫిల్మ్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మ్ అనేది అర్థమైపోయింది. అంటే స్క్రీన్ ప్లే బాగుంటేనే సినిమా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్ కి. సో స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ గా దీన్ని నేను మలిచానండి. ఎందుకంటే సస్పెన్స్ ఉంటేనే ఈ ఫిల్మ్ రన్ అవుతుంది. అలాగే సీన్ టు సీన్ ఎలా డ్రైవ్ చేయాలి సస్పెన్స్ అన్నది, ఒక ఫ్యామిలీ స్టోరీలో ఈ విధమైనటువంటి సస్పెన్స్ క్రియేట్ చేయడం అన్నది ఈ సినిమాలో ఒక కొత్త స్క్రీన్ ప్లే అండి. ఫ్యామిలీ డ్రామాల్లో రెగ్యులర్ గా కామన్ గా ఉంటుంది. ఇందులో సస్పెన్స్, చిన్న మర్డర్ అటెంప్ట్స్ ఇవన్నీ చేస్తూ ఆ స్క్రీన్ ప్లే అంటే ఓ సస్పెన్స్ ఓరియంటెడ్ స్క్రీన్ ప్లే చేయడం వల్ల ఈ సినిమా ఇంత ఈ విధంగా జనాదరణ పొందడాన్ని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా డైలాగ్స్, తర్వాత డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా పండాయని చెప్పేసి టాక్, దాని గురించి కూడా చెప్పండి. డైలాగ్స్ సుధాకర్ అని ఒక కొత్త రైటర్ అండి. ఆ అబ్బాయి చాలా బాగా రాశాడు. చాలా తక్కువ టైంలో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. సో నా ఫర్దర్ కూడా నేను ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయబోతున్నాను. సో మా టీంని ఎవరైతే నాకు అడుగులో ప్లస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా నేను నా నెక్స్ట్ ఫిల్మ్ లో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మొదటి ప్రయత్నంగానే విజయం సాధించారు. కంపల్సరీ ఆ టీమ్ తో పాటే ముందుకు ఇంకొక అడుగు వేయాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు. అంటే ప్రస్తుతం అంటే రాబోయే సినిమాలు అంటే సేమ్ ఈ తరహా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఈ సస్పెన్స్ టైప్ లోనే ఉంటాయా, లేదంటే ఎలా ఉంటాయి భవిష్యత్ ప్రాజెక్ట్స్ మీవి? అంటే సస్పెన్స్ అన్నదండి, ఏ కథకైనా సస్పెన్స్ అనే ఎలిమెంట్ కంపల్సరీ ఉండాల్సిందేనండి. అది లవ్ స్టోరీ అయినా ఇంకొకటైనా సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుంది. మన కాన్సెప్ట్లు మారుతుంటాయి. లవ్ స్టోరీ నెక్స్ట్ చెప్పేది లవ్, కామెడీ, మ్యూజిక్, ఈ మూడు ఎలిమెంట్స్ మెయిన్ హైలైట్ అండి. ఇందులో సస్పెన్స్ కూడా ఉంటుంది, లిటిల్ సస్పెన్స్ ఉంటుంది. కాబట్టి సస్పెన్స్ లేకపోతే కూర్చోడు ప్రేక్షకులు లాస్ట్. సో ఈ మూడు ఎలిమెంట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ చేయబోతున్నాం. అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్, కొత్త బ్యాక్ డ్రాప్, ఇంతవరకు ఎవరు టచ్ అయిన బ్యాక్ డ్రాప్ లో ఈ కొత్త ఫిల్మ్ నేను స్క్రిప్ట్ రెడీ అయిపోయిందండి.
ఇంకా సెప్టెంబర్ నుంచి ప్రాసెస్లోకి వెళ్తుంది సార్. అంటే కంప్లీట్ గా అంటే దాసరి గారి దగ్గర ఎన్ని సినిమాలకు మీరు అసోసియేట్ గా పనిచేయడం జరిగిందండి? దాసరి గారి దగ్గర నేను ఆల్మోస్ట్ 12 ఫిల్మ్స్ పనిచేశానండి. ఆయన దగ్గర సూర్య గారి దగ్గర నుంచి 12 ఫిల్మ్స్ వర్క్ చేశాను కంటిన్యూగా. శ్రీను వైట్ దగ్గర దగ్గర 2 ఫిల్మ్స్ వర్క్ చేశాను. సో వీళ్ళిద్దరి దగ్గర పనిచేయడం వల్ల నాకు నా యొక్క వర్క్ మీద మంచి గ్రిప్ వచ్చింది. అలాగే నా హోంవర్క్ కూడా ఉంది ఇందులో. నేను చాలా హోంవర్క్ చేస్తున్నాను, నా అబ్జర్వేషన్ ఇది. సో వీళ్ళిద్దరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. ఎందుకంటే దర్శకరత్న దాసరి గారి విషయానికి వచ్చినట్లయితే ఆయన మేకింగ్ స్టైల్, వర్కింగ్ స్టైల్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్. వాటిలో శ్రీను గారి దగ్గరికి వచ్చినట్లయితే కనుక అంటే కొంచెం యంగ్ జనరేషన్ బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి. చాలా డిఫరెన్స్, అంటే అటొక యాంగిల్ ఇటొక యాంగిల్ గానే ఉంటారు ఇద్దరు కూడా. సో వీళ్ళిద్దరు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు? దాసరి గారి వర్కింగ్ స్టైల్ చెప్పాలంటే హార్ట్ టచింగ్ అండి. ఆయన గుండెలు పిండేస్తారు. ఆయన డ్రామా పండించాలని సెంటిమెంట్. ఎన్నోసార్లు ఆయన దగ్గర వర్క్ చేసేటప్పుడు, లొకేషన్ లో నేను వర్క్ చేసేటప్పుడు అది షూటింగ్ అని తెలిసి కూడా నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన షూట్ చేస్తా ఉంటే సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయి నేను ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేటప్పుడు. సో అంత గొప్పగా ఆయన పండిస్తాడు సీన్ ని. అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా మర్చిపోలేను. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. లొకేషన్ లో ఏడ్చే సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ విధంగా ఉంటుంది ఆయన పండించే విధానం, ఆ సీన్ సెంటిమెంట్. ఆయన గురించి నేను చెప్పేంత ఇది కాదు. ఆయన ఆల్రెడీ ప్రపంచ లోనే గొప్ప దర్శకులు ఆయన ఒకరు. అలాగే మా శ్రీను వైట్ల గారు, ఆయన ప్రతి సీన్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా, కామెడీ ఏ విధంగా పండించాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ప్రేక్షకుడిని ఏ విధంగా ఎంటర్టైన్ చేయాలి, ఆయన ప్రతి సీన్ గానీ ప్రతి గానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంటుంది. క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తీసుకున్నా అందులో నుంచి ఏదో పిండేస్తాడు, పిండి జనాన్ని మెప్పించడానికి ట్రై చేస్తాడు. సో ఈయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు శ్రీను వైట్ల గారు. ఈయన డ్రామా సెంటిమెంట్, ఈయన స్కూల్ ఇది. సో ఇద్దరు ఇన్ఫ్లుయెన్సెస్ నాకు ఉన్నాయి. నా చిత్రాల్లో ఈ 2 ఉంటాయి. ఒక మంచి డ్రామా ఫీల్ అంతా ఉంటుంది, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. అంటే వీరప్రసాద్ నీలో అంటే కాంబినేషన్ ఆఫ్ దాసరి గారు అండ్ శ్రీను వైట్ల గారు 100% అండి. వాళ్ళిద్దరు స్కూల్స్ నాకు ప్లస్ నాకున్న హోంవర్క్, నాకున్న అబ్జర్వేషన్ నాలెడ్జ్ కూడా మిక్స్ అవుతుంది. కాబట్టి ఒక కొత్త ప్యాటర్న్ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ గా ఎటువంటి సబ్జెక్ట్ అంటే హ్యాండిల్ చేయడం దాసరి గారు అంటే దాదాపు అంటే చాలా వరకు సబ్జెక్ట్స్ అంటే సోషల్ లోనే చాలా డిఫరెంట్ గా ఆయన సెంటిమెంట్ అవన్నీ కూడా చాలా రకాలుగా చేశారు సినిమాలన్నీ కూడా. శ్రీను వైట్ల గారు అంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ బేస్ తోటి కథ, లవ్ స్టోరీ అవ్వచ్చు ఏదైనా కానీ విత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆయనది. అయితే వీళ్ళకి సెపరేట్ మార్క్, అంటే మీ మార్క్ ఆఫ్ వర్కింగ్ ఎట్లా, అంటే మీ మార్క్ ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంది, అంటే ఏ సబ్జెక్ట్ డీల్ చేయడానికి మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? నేను ఎంటర్టైన్మెంట్ అండ్ డ్రామా అండి. ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఇంట్రెస్ట్, చాలా ఇష్టం నాకు కామెడీ అంటే. 60 to 70% ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే 60 to 70% ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా నేను ప్లాన్ చేస్తానండి. ఆ తీసుకునేటువంటి పాయింట్ మనకు ఎటువంటి పాయింట్ అన్నది డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే ఆ క్యారెక్టర్స్, ఆర్టిస్టులు ఎవరు ఎలా, ఆ సిచ్యువేషన్ బట్టి ఏ పాయింట్ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే నా ప్యాటర్న్ అలాగే ఉంటుంది. కామెడీ అనేది 60-70% ఉంటుంది. అది లవ్ అవ్వచ్చు, లేకపోతే ఒక అడుగు లాంటి ఒక సెంటిమెంట్ డ్రామా అవ్వచ్చు, ఇంకొక యాక్షన్ ఫిల్మ్ అవ్వచ్చు. రేపు యాక్షన్ ఫిల్మ్ తీసినా సరే ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ చేయనండి. అది ఏ సినిమాకైనా అది ప్రాణం. సో ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ కాన్సెప్ట్లు మారినా సరే అది నా ప్రాణం. అలాగే మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ కూడా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది నా ఫిలిమ్స్ లో. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయినటువంటి సీన్ కానీ, మీ ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా బాగా వచ్చింది, హార్ట్ఫుల్ గా వచ్చింది అన్న సీన్ కానీ? ఇందులో బాగా నచ్చిన సీను రావు రమేష్ సుధా మధ్యలో ఒక సీన్ ఉంటుందండి ఫ్లాష్ బ్యాక్ లో. అంటే ఆస్తి కోసం రావు రమేష్ వాళ్ళ ఫాదరు వీళ్ళిద్దరికి ప్రాపర్టీ, అంటే ఆడబిడ్డకి సమాన ఆస్తి హక్కు అనేది సిస్టమ్ ఉంది మనకు, రామారావు గారు పెట్టారు. ఆ సిస్టంలో సరిసగం ఆస్తి పంచిస్తాడు కొడుక్కి, కూతురికి. కొడుకేమో ఆస్తి పోగొట్టేస్తాడు, పోగొట్టి మళ్ళీ సిస్టర్ దగ్గర వచ్చి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈమె ఆస్తిలో సగం అడుగుతాడు. మళ్ళీ ఈ ఆస్తిలో సగం అడగడం అనేది ఆ అమ్మాయిలో, ఇప్పుడు తండ్రి ఇచ్చిన ఆస్తి నువ్వు పోగొట్టేసావు, ఇప్పుడు మళ్ళీ నా ఆస్తి తీసుకుని మళ్ళీ నువ్వు పోగొట్టేస్తావు, అయ్యో వద్దు, మీ బావ చెప్పినట్టే నువ్వు విని
నీకేం కావాలో మేము చూసుకుంటాం, ఇంట్లో ఉండంటే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లాష్ అప్పుడు సింగిల్ షాట్ అండి, ఇది ఆల్మోస్ట్ 3 minutes ఉంటుంది ఆ షాట్. ఇద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి. ఆ సీన్ ఎవరైనా చూసినప్పుడు ఆ హార్ట్ టచింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ ఘర్షణ, అది ఇద్దరు ఎక్సలెంట్ చేశారు. నాకు బాగా నచ్చిన సీన్ అది. సింగిల్ టేక్ లో అయిపోయింది మొత్తం. సింగిల్ టేక్ లో అయిపోయింది. అది ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పండించారు సీన్. అది రావు రమేష్ అండ్ సుధా. తర్వాత ఈ సాంగ్స్ పిక్చరైజేషన్ వచ్చేసి అంటే ఇక్కడే చేయడం జరిగిందా లేదంటే బయటకైనా వెళ్ళడం జరిగిందండి? సాంగ్స్ పిక్చరైజేషన్ వచ్చి ఒక 2 songs అరకు అండ్ వైజాగ్ అండి షూట్ చేశాము. చాలా బాగా వచ్చింది. అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇక్కడే మన అల్యూమినియం ఫ్యాక్టరీ ఇక్కడ సిటీలో చేశాము. అలాగా ఒక సిచ్యువేషన్ చైల్డ్ ఎపిసోడ్ లో ఒక సాంగ్ వస్తుంది, చాలా చక్కటి సాంగ్. అలాగా సెకండ్ హాఫ్ లో హీరో సిచ్యువేషన్ సాంగ్, ఒక సిచ్యువేషన్ లో తను పాడుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి. సో ఇవి టోటల్ గా పిక్చర్ లో ఉంటుంది. అలాగే క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ ఒకటి ఉంటుంది, మాస్ సాంగ్, ఫోక్ సాంగ్. అది రామోజీ ఫిల్మ్ సిటీ లో సెట్ చేసి తీసామండి. రామోజీ ఫిల్మ్ సిటీ లో చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. సరే, అదేవిధంగా అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నాకు ఇన్స్పిరేషన్, నేను ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ వంశీ గారండి. పెద్ద వంశీ గారు నాకు ఇన్స్పిరేషన్. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మ గారికి మంచి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఒక అభిమాని. ఆయన సినిమాలు నేను కొన్ని 100 సార్లు చూస్తాను ఒక్కొక్కటి ఏదైనా. ఆయన ఆడ తర్వాత ఇంకా జనరల్ గా ఉన్నటువంటి పెద్దలు మా గురువు గారు అయితేనేమి, రాఘవేంద్ర గారు స్టైల్ ఆఫ్ సాంగ్స్ తీయడం, ఈ విధంగా అందరూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది దర్శకుల దగ్గర నుంచి నేను, అలాగే మా డైరెక్టర్ శ్రీను వైట్ల ఆనందం, ఆయన తీసిన విధానము అది చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేసిన విధానం, ఆనందం. అలా కామెడీ గానీ పాయింట్ గానీ నాకు బాగా ఇష్టం. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందండి? అసలు అంటే కళారంగం పట్ల ఆసక్తి, అభిమానం, ఒక దర్శకునిగా ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి ఆ కోరిక, ఇదంతా ఎప్పుడు మొదలైంది? అసలు ఈ ట్రావెల్ ఎక్కడ బిగిన్ అయింది మీది? చాలా మంచి ప్రశ్న వేశారండి. నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు ఒక గురువు ఉండేవాడండి. ఆయన నాటకాలు రాస్తుండేవాడు. ఆయనకు స్కూల్లో సపరేట్ ప్రత్యేకంగా ఆయన గౌరవించేవారు అందరూ. చాలా బాగా చూసేవారు. ఆయన మంచి టాలెంటెడ్. ఇది ఆయన ఇన్స్పిరేషన్ తో నేను చిన్న చిన్న కవితలు రాయడం, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం, తర్వాత నాటకాలు ఎక్కడైనా జరుగుతుంటే తీసుకెళ్లి చూపించడాలు, నన్ను ప్రోత్సహించేవాడు బాగా. రేడియోలో ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తుంటే తీసుకెళ్లి రేడియోలో నాతో ప్రోగ్రామ్స్ ఇప్పించేవాడు. అది హెడ్ మాస్టర్ కాంపిటీషన్ వచ్చినా సరే హెడ్ మాస్టర్ని పక్కకు నెట్టేసి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ ఇన్స్పిరేషన్ తో నేను అలా ట్రావెల్ చేస్తూ ఉండగా, నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు నా రూమ్మేట్ ఒక అబ్బాయి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను అనేవాడు. నాకు ఆలోచన లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆలోచన లేదు. అవును, నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎందుకు చేరకూడదు అనుకున్నా. అయినా మనకు ఎవరు పరిచయం లేరు, ఇండస్ట్రీకి వెళ్ళలేము అనుకున్న టైంలో నాకు యాక్సిడెంటల్ గా మెడ్రాస్ లో జాబ్ వచ్చిందండి. నేను కంప్యూటర్ సైన్స్ చేశాను. జాబ్ రావడం, ఆ అట్మాస్ఫియర్ లో కొంచెం ఎంకరేజ్మెంట్ రావటం. అటు తర్వాత నాకు ప్రతాపార్స్ రాఘవ్ గారండి, ఆయన నాకు ఇంట్రొడ్యూస్ చేశారు ఇండస్ట్రీలో. ఆయన ద్వారా రావడం, అటు తర్వాత దాసరి గారి దగ్గర నేను జాయిన్ అవ్వడం, అలా ట్రావెల్ అవుతూ తర్వాత నా మిత్రులు శ్రీను వైట్ల దగ్గర వచ్చాను. సో ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది బిగినింగ్. అట్లా అంటే ఆల్రెడీ జాబ్ లో, అంటే ఒక సెటిల్డ్ లైఫ్ లో నుంచి అన్సెటిల్డ్ దానిలోకి వస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ కానీ, తర్వాత వచ్చిన తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది కామన్ ఇండస్ట్రీలో. సో ఈ టైంలో మదనపడ్డ సందర్భాలు కానీ ఉన్నాయా? మదనపడ్డ సందర్భాలు ఏంటంటే, నేను బేసికల్ గా స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ అండి నాకు. అందుకోసమే నేను అక్కడ స్ట్రగుల్ అన్నది ఉంటది. మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సినిమా ఇండస్ట్రీ కాదు. రిస్క్ తెలుసు నాకు, నేను తెలియని ఒక దాంట్లోకి వెళ్తున్నాను, లైఫ్ రిస్క్ చేస్తానని తెలుసు నాకు. సో మళ్ళీ లైఫ్ అనేది ఒకేసారి వస్తుంది. మనకి ఇష్టమైన పని మనం చేయలేదనుకోండి, జీవితాంతం బాధపడాలి. సో నాకు ఇష్టమైంది ఇది, దీనికోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకుని ఒక విధంగా రిస్క్ చేశాను. నాకేం తెలియదు, దారి కూడా తెలియదు నాకు. మెడ్రాస్ లో ఉండటం, చాలా స్ట్రగుల్స్, అప్ అండ్ డౌన్స్, సరైన ట్రాక్ లో వెళ్ళకపోవడం వల్ల టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. అటువంటి ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఒక గట్టుకు చేరాను. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అందువల్ల నాలాగా అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ఒక జనరేషన్ అనేది డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ జనరేషన్ కి మనకు ఒక గైడ్ గా ఉంటాం ఎవరికైనా, ఏ ప్రొఫెషన్ అయినా అంతే అది. కాబట్టి నాకు జరిగింది చాలా మంది జరిగి ఉంటుంది. అయినా నాకు ఆ లైఫ్ నుంచి నేను నేర్చుకున్నది నాకు చాలా విలువైనటువంటి అనుభవం. అదంతా కూడా ఉపయోగపడుతుంది లైఫ్ అంతా. దాదాపు ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేయడం జరిగిందండి? నేను ఆల్మోస్ట్ 15 years స్ట్రగుల్ చేశాను సార్. 15 years స్ట్రగుల్ చేశాను మెడ్రాస్ దగ్గర నుంచి చూస్తే. సో ఈ 15 years లో నేను చాలా లెసన్స్ లైఫ్ నుంచి నేర్చుకున్నాను. ఎంతో మంది కెరియర్స్ స్టార్టింగ్ ఎలా అయినాయి, ఎలా ఎదిగారు, నేను ఇవన్నీ చూసినాం కళ్ళ ముందు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, మేము ఏదో ఒక రోజు ఎదుగుతామనే నమ్మకంతో ఉండిపోయింది. ఎందుకంటే మా కళ్ళ ముందు వాళ్ళు గొప్పలు అవుతుంటే మనం కూడా ఏదో ఒక రోజు అవుతాం అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలా ఎదిగిన వాళ్ళే. వాళ్ళందరినీ చూసినప్పుడు ఎన్ని కష్టాలైనా భరించి ఇక్కడ ఉండడానికి కారణం అదే, ఒక నమ్మకం, హోప్. డైరెక్టర్ అవ్వచ్చు కాకపోవచ్చు చెప్పలేము, అందరూ అవుతారని కూడా గ్యారంటీ లేదు. హోప్ అన్నది మిస్ అవ్వకుండా ఉండడం వల్లే మనం ఉండగలిగాము ఇండస్ట్రీలో. అంటే కనీసం ఒక 10 kilometerల ప్రయాణం అయినా కానీ ఒక్క అడుగుతో మొదలు పెట్టడం అన్నట్టుగా మీ మొదటి అంటే ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్ ఒక్క అడుగుతో మొదలు పెట్టాలన్నట్టుగా మీ చిత్రాన్ని కూడా అనుకోకుండా అడుగు అనే టైటిల్ పెట్టడం ఇదంతా కూడా కాస్త కాకతాళీయం. అవును, కాకతాళీయం. నేను కూడా ముందు ఈ ఫిల్మ్ కి అడుగు టైటిల్ అనుకోలేదండి. ఎందుకు నాకు అది స్టోరీ అయిన తర్వాత ఒకే ఒక టైటిల్ అనుకున్నా. ఇది ఎలా ఉంది టైటిల్ అంటే ఎంటైర్ మా యూనిట్ చాలా అప్రిషియేట్ చేశారు. భలే ఉంది టైటిల్. అడుగు అనేది ఎవరు అసలు థాట్ రాదు, బట్ అందరికి తెలిసిన టైటిల్ అది. ఇట్స్ ఎ స్టెప్. కొత్తగా ఉంది, అంటే మోడర్న్ గా ఉంది, ప్రజెంట్ ట్రెండ్ కు అనుగుణంగా ఉంది, ట్రెండ్ కు తగ్గట్టు ఉంది, బాగుందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేయడంతో అడుగున టైటిల్ పెట్టాను. అదే నా ఫస్ట్ ఫిల్మ్ కు అడుగు అనే టైటిల్ అవడం కూడా నాకు ఒక మెమరబుల్ థింగ్ లైఫ్ లో. అడుగుతో నేను నా జర్నీ డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసినందుకు అది ఒక మెమరబుల్ థింగ్ అండి అది. సరే, అదేవిధంగా గతంలో చేసిన సినిమాలు చూసుకుంటే దాసరి గారి దగ్గర చేశారు, అన్ని చేశారు కదా, చెన్నైలో చేశారు. అయితే దాదాపు టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చేసాయి, మేకింగ్ పరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఇప్పుడు మీరు మన జనరేషన్ తగ్గట్టుగా మీరు ఎటువంటి మార్పులు అంటే అప్పుడు నేర్చుకున్న వర్క్ కి ఇప్పటికి ఏమేమి అడాప్ట్ చేసుకోవడం జరిగింది టెక్నాలజీ పరంగా? నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ అప్డేట్ గా ఉంటానండి. ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎవరికైనా అంతే. కానీ బేసిక్ థింగ్ అనేది మారదండి. బేస్ అనేది అట్లే ఉంటుందండి. నువ్వు ఒట్టి టెక్నాలజీతో ఈ సినిమాలు తీయలేమండి. మెయిన్ సోల్ ఉండాలి. సోల్కు ఇవన్నీ రకరకాల బాడీలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. నేనంటే బేస్ మాకు స్ట్రాంగ్ సోల్ ఉంది మా దగ్గర, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల. ఇప్పుడు లేటెస్ట్ అన్ని అడాప్ట్ చేసుకుంటూ పోవడమే, ఎవరైనా అంతే. ఏ దర్శకుడైనా ఎవరైనా అప్పుడు పుట్టి అప్పుడు డైరెక్టర్ కాలేడు. ఎప్పుడు పుట్టినా సరే ప్రజెంట్ టెక్నాలజీని, ప్రజెంట్ ఫెసిలిటీస్ ని అప్డేట్ చేసుకుంటూ యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మరి ఈ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజుకి అద్భుతమైన సక్సెస్ ఇచ్చారు మన రాఘవేంద్రరావు గారు. ఆయన ఎప్పుడు వచ్చారు, దాసరి గారు అది ఇచ్చారు. సో మన ఒసేరమలమ్మ సినిమా చూస్తే ఆ టేకింగ్ అది చూస్తే దాసరి గారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం. అసలు మా గురువు గారు చాలా అప్డేట్ అయి తీసిన సినిమా అది. వశరామలమ్మ చూస్తూ ఉంటే నాకు ఎంత అప్డేట్ గా ఉన్నారు ఆయన అనిపించింది నాకు. అలాగే శ్రీను వైట్ల గారు కానీ వీళ్ళు కానీ ప్రజెంట్ మార్కెట్లో ఏం వచ్చింది దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి నిరంతరం స్టడీ చేస్తూ అడాప్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే తప్ప మనం అక్కడే ఎక్కడో ఆగిపోతే మాత్రం మనం ఏం సాధించలేమండి. ఎప్పుడు ఆగిపోకూడదు, ప్రయాణంలోనే సాగిస్తూనే ఉండాలి. కొత్త ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉండాలి, అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ఒక లైఫ్ ఉంటుంది. అదేవిధంగా దాదాపు ఈ మధ్య కాలంలో కొంతమంది యువ దర్శకులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ మాటల్లో అన్న విషయాలు ఏంటంటే ఖచ్చితంగా మేము దర్శకులుగా ప్రయత్నాలు చేసే టైంలో బౌండెడ్ స్క్రిప్ట్ తో చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ బ్యాంకింగ్ చేసుకుని అంతా రెడీగా ఉండేవాళ్ళం. ఆ టైప్ లో ఉంటాను. జనరల్ గా ఈ స్క్రిప్ట్స్ కి సంబంధించి కంప్లీట్ గా ఈ బౌండెడ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ అసలు ఏంటది అదంతా అంటే కంపల్సరీ అవసరం అంటారా? ఖచ్చితంగా అంటే ఆ స్క్రిప్ట్స్ అనేవి ఆ స్క్రిప్ట్ తయారు చేయడం అంటే దాదాపు సినిమా కథను తయారు చేయడం అంటే చాలా వరకు అంటే డైలాగ్స్, స్క్రీన్ ప్లే, సీన్లు ఇవన్నీ రాసుకుంటారు కదా. ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఒకటి రెడీ చేయాలంటే దాదాపు కొన్ని నెలల టైం పడుతుంది. కొన్ని అంటే 10ల సంఖ్యలోనే స్క్రిప్ట్స్ మా దగ్గర ఉన్నాయి, 100ల సంఖ్యలో ఉన్నాయి, ఆ టైప్ లో చెప్తూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మీ విషయం వచ్చేసరి స్క్రిప్ట్ల పరంగా ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఇది ఏం జరుగుతుందంటే బిగినింగ్ డైరెక్టర్ అవ్వాలి అనుకున్నటువంటి ప్రాసెస్ లో ప్రతి వ్యక్తి కూడా స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడండి.
ఎందుకంటే ఎదగడం కోసం మనం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో లైన్ చెప్తే ఒప్పుకోరు వాళ్ళు. మనం ఒక బైండెడ్ స్క్రిప్ట్స్ ప్రతి దర్శకుడి దగ్గర ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు టైం ఉంటుంది వాళ్ళ దగ్గర. బౌండెడ్ స్క్రిప్ట్ అంటే ఏంటి సార్? కంప్లీట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ 3 కలిపి ఉన్నదే బైండెడ్ స్క్రిప్ట్ అండి. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్ గా మనం ఏమైతే ఉందనుకుంటున్నామో అదంతా కలిపితే బౌండెడ్ స్క్రిప్ట్ అండి మొత్తం అంతా కూడా. ఇది నా దగ్గర ఉన్నాయి బౌండెడ్ స్క్రిప్ట్స్. నేను కూడా చాలా కథలు రెడీ చేసుకున్నా, కానీ నేను రెడీ చేసుకున్న కథ నేను ఫస్ట్ సినిమాగా తీయలేకపోయాను. నేను ప్రొడ్యూసర్ గారి పాయింట్ నేను తీసుకుని ట్రీట్ చేయాల్సి వచ్చింది. నేను రెడీ చేసుకున్న కథ నా ఫస్ట్ సినిమాగా నేను తీయలేని పొజిషన్ వచ్చింది. సో ఇప్పుడు నా స్టోరీ నేను తీయబోతున్నాను, నెక్స్ట్ తీయబోయేది. సో అది ఇంకా నాలోని ఎక్కువ నా ఎక్స్పీరియన్స్ అయితేనేమి, నేను రెడీ చేసుకున్న రోజులు కష్టపడి రెడీ చేసుకున్న స్క్రిప్ట్, నెక్స్ట్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ మై సోల్, నా హృదయం అది. సో ఆ స్క్రిప్ట్ నేను అలాగే బైండెడ్ స్క్రిప్ట్తోనే తీస్తున్నాను. ఇప్పుడు తీసే స్క్రిప్ట్ పక్కా బైండెడ్ అండి, చక్కగా వర్క్ చేస్తాను దీని మీద. ఇప్పుడు 6 months నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ విధంగా బైండెడ్ స్క్రిప్ట్ అవసరం అండి. అంటే అంటే దర్శకులు అయ్యే ప్రాసెస్ లో చేసుకున్న స్క్రిప్ట్లు అది తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత దాన్ని బయట తీసినప్పుడు అంటే మళ్ళా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరుగుతాయండి, అప్డేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన దర్శకులు కూడా వాళ్ళు తయారు చేసుకున్న కథలు 5-10 years బ్యాక్ కథలు కూడా ప్రజెంట్ తీసి ఇటు ఇచ్చారు. నాకు తెలుసది ఎప్పుడో 5-10 years బ్యాక్ రాసుకున్న స్టోరీస్ అప్పటి నుంచి వాళ్ళు అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చి సక్సెస్ వచ్చిన తర్వాత ఈ కథల్ని అప్డేట్ చేసుకుని హిట్ చేసిన సందర్భాలు నేను చూశాను. సో కథలు మారవండి, ట్రీట్మెంట్ మారుతుంది, ట్రీట్మెంట్ మారుతుంది. ఆ విధంగా కథలు అనేది కాన్సెప్ట్లు అవే ఉంటాయి, ట్రీట్మెంట్ మారుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అప్డేట్ చేసుకుని ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేస్తే అదే కొత్త స్క్రిప్ట్ అవుతుంది. ఇప్పుడు పాత సినిమాలు ఎన్నో సినిమాలు మన హాలీవుడ్ సినిమాలు రీమేక్ చేస్తుంటారు. ఎప్పుడో 30-40 years బ్యాక్ ఏం సినిమాలు కూడా రీమేక్ చేస్తుంటారు. మరి పాత స్క్రిప్టా కొత్త స్క్రిప్ట్ అనేది కాదు, అప్పుడు మేకింగ్ వేరు, ప్రజెంట్ అదే కథని ప్రజెంట్ ట్రెండ్ కనుక మేకింగ్ చేసి హిట్ చేస్తున్నారు. సో ఈ స్క్రిప్ట్ కూడా అంతే, పాత స్క్రిప్ట్లు కూడా మనం ప్రజెంట్ ట్రెండ్ అనుగుణంగా ఇది ప్రజెంట్ స్క్రిప్ట్ లాగా దీన్ని మనం జనానికి ప్రజెంట్ చేయొచ్చు. చాలా బాగుంది సార్. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో అంటే దాదాపు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ కూడా ఉందండి. అయితే ఈ రిలీజ్ సందర్భంగా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నట్టుగా కూడా విమర్శలు వినబడుతున్నాయి. సో అసలు మన ఈ అడుగు సినిమా రిలీజ్ టైంలో కానీ ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగిందా? దీన్ని ఎట్లా రిలీజ్ చేశారు? అసలు దీనికి అసలు ఏంటి కారణం? ఈ ఫిల్మ్ రిలీజ్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి, నిర్మాత ఫేస్ చేశారు. అయితే సినిమా ప్రివ్యూ వేస్తే అందరూ బాగుంది, యునానిమస్ గా బాగుంది అన్నారు. చివరకు రిలీజ్ కి, ఎందుకంటే కొత్త హీరో హీరోయిన్ కదా, కొత్త డైరెక్టరు, కొత్త బ్యానరు, వీటిని దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైనా సెక్యూరిటీ ఇస్తేనే మేము థియేటర్ ఇస్తామనేటువంటి డిస్ట్రిబ్యూట్ చేస్తామనే విధంగా మాట్లాడడం కొంతమంది నిర్మాత మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన ఇవన్నీ చూసి ఆయన ఓన్ గా రిలీజ్ చేశారండి. రిలీజ్ చేసి ఆయన ఇప్పుడు దాని యొక్క సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా అసలు అంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అంటే ఎట్లా ఉంటుంది అసలు? యాక్చువల్గా ఇప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్స్ మీదనే డిపెండ్ అయి ఉందా ఇండస్ట్రీ, లేదంటే అసలు ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అంటారు సార్? మీ అభిప్రాయం అంటే అసలు ఎందువల్ల ఇలా జరుగుతున్నది? నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్ అండి, నేను ఇది ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను. నా రిలీజ్ ఎంత ప్రాబ్లం ఉంటుంది, ఎలా ఉంటుంది అన్నది రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక ఫ్యాక్టర్ అని కాదు, కొన్ని మంచి సినిమాలు అందరితో కొత్త వాళ్ళు చేసే సినిమాలు కూడా సూపర్ హిట్స్ ఉన్నాయి, వాళ్ళు అవుట్ రేట్ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రోడక్ట్ అన్నది చాలా అద్భుతంగా ఉండాలి. ఫస్ట్ అద్భుతమైన ప్రోడక్ట్ తీసినప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళు కూడా 10 రూపాయలు వస్తుందనే కదా వాళ్ళు కూడా బాగుంటే కొంటారనుకుంటారు. ఒక ఫిల్ము తీసుకోకపోవడానికి కారణాలు 100 ఉండొచ్చు, అన్ని వాళ్ళు మనకు చెప్పకపోవచ్చు ఈ కారణాలు. సో నేను వాళ్ళు తీసుకోకపోవడానికి నేను కారణాలు అవి నేను చెప్పాను. ఎందుకంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తారు. ఆ 100 రకాల్లో ఏ ఒక్క కారణం నచ్చకపోయినా వాళ్ళు తీసుకోకపోవచ్చు, అది వేరే సంగతి. సో ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని నేను ఫర్దర్ కూడా నా ప్రోడక్ట్స్ అందరికీ నచ్చే విధంగా, నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రేక్షకులు నచ్చే విధంగా చాలా చక్కగా రూపొందించాలనే ఉద్దేశంతో చాలా హోంవర్క్ చేస్తున్నానండి 6 months నుంచి.
కాబట్టి నెక్స్ట్ ప్రోడక్ట్ కు నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు అనేది నేను 100% నమ్ముతున్నాను. డెఫినెట్ గా ఎందుకంటే ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ప్రోడక్ట్ బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు అందరూ కూడా. అదేవిధంగా ఈ సమస్య కూడా సాల్వ్ కావచ్చేమో. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు థియేటర్స్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ మనం తీయగలిగినప్పుడు వీటన్నిటిని సొల్యూషన్ దొరుకుతుందండి. మంచి ప్రోడక్ట్ లేకుండా సొల్యూషన్ రాదండి. అది నేనైనా ఎవరైనా సరే కొన్ని మంచి ప్రోడక్ట్ కూడా కొన్ని కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతుంటాయి. ముందు మన లోపం లేకుండా మనం ప్రయత్నం చేయాలి సిన్సియర్గా. తర్వాత ప్రాబ్లమ్స్ కామన్ అవి వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా అంటే పరిష్కార మార్గాలు ఏమన్నా సూచించే దిశగా ఏమన్నా జరుగుతున్నాయా, లేదన్నా ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్ లాంటిది ఎంతవరకు దొరుకుతుందండి దీనిపైన? ఈ మధ్య సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు కొత్తగా 3 మంత్రులతో కమిటీ వేశారండి. చిన్న నిర్మాతల్ని ఏ విధంగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీ, అందులో ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వెళ్ళి చెప్పుకునే విధంగా వాళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేశారు. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. చిన్న నిర్మాతలకు ఊపిరి లాంటిది, మాలాంటి కొత్త దర్శకులకు కూడా చాలా ఊపిరి లాంటిది. కాబట్టి ఇది ఈ ప్రాసెస్ లో ప్రభుత్వం ఇంత చొరవ తీసుకున్నందుకు నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారికి. డెఫినెట్లీ ఈ ప్రాసెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి చిన్న నిర్మాత కొంత రిలీఫ్ గురయ్యే అవకాశం ఉంది. సార్ అదేవిధంగా మీ స్వస్థలం తర్వాత మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది, మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది, అదేవిధంగా మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ అన్ని విషయాలు చెప్తారు. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు అండి, మా సొంత ఊరు. మా అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నేను. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేసేవారు. 3 బ్రదర్స్ నాకు, నేను చివరివాడిని. వాళ్ళందరూ కలిపి నన్ను ఒక్కడిని చదివించారండి. వాళ్ళంతా వ్యవసాయమే చేస్తారు, నన్ను ఒక్కరిని చదివించారు ఇంట్లో. ఆ చదివించిన నేను ఏదో జాబ్ చేసుకోకుండా సినిమా దర్శకుడు అయిపోదామని చాలా కాలం వాళ్ళకు నిజంగా నేను అంతగా ఉపయోగపడలేకపోయాను ఇప్పటి వరకు. ఎందుకంటే సినిమా సెటిల్ అయితే గానీ మనకు ఒక కెరియర్ ఉండదు, ఫ్యామిలీకి నేను సపోర్ట్ కాలేను. అది ఒక బాధ ఉంది నాకు. చాలా టైం నేను నాకు ఇష్టమైన కోరిక నెరవేర్చుకోవడం కోసం నేను వచ్చి వాళ్ళకి నేను సపోర్ట్ గా ఎక్కువ ఉపయోగపడలేకపోయానని ఫీలింగ్ ఉంది నాకు. ఇప్పుడు నేను ఆ లోపాన్ని సవరించుకొని మా కుటుంబానికి ఇప్పుడు అన్ని రకాలుగా నేను తోడుగా ఉంటున్నాను, సపోర్ట్ గా ఉంటున్నాను. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా మన ప్రేక్షక దేవుళ్లను అలరించే విధంగా మీ సబ్జెక్టులు, మీ సినిమాలు, మీ తీయబోయే సినిమాలు ఉండాలని చెప్పి భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరపున, టీం అందరి తరపున కూడా వి విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ రేడియో ఖుషి.com ప్రేక్షకులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com